ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. అబద్ధము ప్రతి చిన్నదానికి అబద్ధాలాడుతూనే ఉంటారు. ఏ విషయమైనా కూడా కొంతమంది అయితే చాలా క్విక్గా ఇట్టే తెలివిగా తప్పించుకున్నాము అనేసి అనుకుంటూ ఉంటారు అబద్ధం ఆడుతూ. అయితే వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అంటే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, అంటే ఆయనకు అసహ్యము, అది దేవుని స్వభావానికి విరుద్ధము. కనుక మీ పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా అబద్ధము ఆడకుండా ఉండటానికి మాత్రమే ప్రయత్నించి దేవునికి ఇష్టమైన బిడలుగా ఉండటానికి ప్రయత్నించండి. మీ మాటలలో నిజాయితీ ఉండాలి, మీ కార్యాలలో నమ్మకస్తులుగా ఉండాలి, హృదయంలో కపటం లేనివారిగా ఉండాలి, దేవుని ఎదుట మరియు మనుష్యుల ఎదుట పరిశుద్ధంగా నడిచేవారుగా ఉండాలి. అటువంటి వారు దేవునికి ఇష్టమైన వారు. అటువంటి వారిపై దేవుని అనుగ్రహం ఉంటుంది. కనుక నేడు ప్రపంచం అబద్ధాన్ని ఒక తెలివిగా చూపెడుతున్న మోసాన్ని విజయంగా భావించవచ్చు, కానీ దేవుని రాజ్యములో సత్యమే విజయానికి మార్గమవుతుంది. కొన్నిసార్లు సత్యం చెప్పడం వల్ల నష్టం వచ్చినట్లు కనిపించవచ్చు. అయినప్పటికీ దేవుడు సత్యవంతులను గౌరవిస్తాడు, కాపాడుతాడు, ఉన్నత స్థితికి చేరుస్తాడు. కనుక సత్యములో నిలిచి నీ విశ్వాసాన్ని దేవునికి కనుపరచు. ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతిదీ గమనిస్తూ ఉన్నాడు. మనుషులు నిన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, దేవుడు మీ పక్షాన నిలిచి ఉన్నాడు. కపటము మరియు అబద్ధముల మార్గాన్ని విడిచి సత్యములో నడవాలి. దేవుడు ఆయన కృపను, గౌరవాన్ని, మంచి పేరును మీకు తప్పకుండా అనుగ్రహిస్తారు. మీ యథార్థతకు ప్రతిఫలము త్వరలో కనబడుతుంది. ఆమేన్. నమ్మండి, విశ్వాసం ఉంచండి. దేవుడు మీ పెదవులను కాపాడి మిమ్ములను సత్యములో నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.